వెల్కమ్ టు ఎంఎస్బిడి న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వారణాసి జిల్లాలో కోర్టులో జ్ఞానవాసి కేసు విచారణ సమయంలో కోర్టు రూంలోకి ఒక కోతి. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో తేలికపాటి వర్షం. కస్తూరిపాడులో విజయవంతంగా ముగిసిన రెవెన్యూ సదస్సులు. విశాఖ సెంట్రల్ జైల్లో గంజాయి సరఫరా ఆరోపణలు. హెచ్ఎంపీవీ వైరస్ కేసులు వెలుగు చూడడంతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కీలక ప్రకటన. ఇక వివరాల్లోకి వెళ్తే 1000 కోట్ల ప్రభుత్వ భూమిని హంఫర్ చేసిన ఓం నారాయణపై చర్యలు తీసుకొని ప్రభుత్వమే భూమిని తక్షణమే స్వాధీనం చేసుకోవాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు మాట్లాడుతున్న లంబాడి హక్కుల పోరాట సంఘం LHCPS రాష్ట్ర అధ్యక్షులు గుగ్లోత్ భీమానాయక్ ప్రభుత్వ భూమి కాపాడుకునేంత వరకు ఉద్యమం కొనసాగిస్తామని అన్నారు. విచారణకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ అది ప్రభుత్వ భూమి. ఆ ప్రభుత్వ భూమిని గత 30 సంవత్సరాలుగా ఒక వ్యాపారవేత్త, ప్రముఖ వ్యాపారవేత్త ఓం నారాయణ గారు 30 సంవత్సరాలుగా ఆక్రమించుకొని ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ము ప్రతి నెల ఆ భూమి మీద చుట్టూ రూములు నిర్మించుకొని 29 రూములు దాంట్లో టవర్ను కిరాయికిచ్చి ప్రతి నెల ₹1 కోటి ఆదాయం, ప్రభుత్వానికి పోవాల్సిన ఆదాయం తన సొంతానికి వాడుకుంటా ఉన్నాడు. అదేవిధంగా అందులో రైస్ మిల్లు కూడా ఉంది. ఈ ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాం, ఈ ప్రభుత్వం చాలా అప్పులలో ఉంది. మేమే మానుకోట నుండి వేలాది కోట్ల రూపాయల ఆదాయం చూపిస్తాం. ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పుకు పోయి అప్పు చేసుకునే బదులు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్న ప్రభుత్వ భూములని ఎవరైతే ఆక్రమించుకున్నారో ఆ భూములను మొత్తం స్వాధీనం చేసుకోవాలని మా లంబాడి హక్కుల పోరాట సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఈ మానుకోట జిల్లా కేంద్రంలో 2017లో అప్పటి ఐఏఎస్ మన ప్రతిమీనా గారు తక్షణమే ఆ భూమి సర్వే చేసి విచారణ చేసి ఆ భూమిని స్వాధీనం చేసుకొని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించినా కూడా ఇక్కడ స్థానిక తహసీల్దార్ గారు కానీ స్థానిక రెవెన్యూ అధికారులు పట్టించుకుపోవడం వెనుకల అసలు అంతర్యం ఏముందని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. తప్పకుండా ఈ వేలాది రూపాయలు, ఈ లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు విలువ చేసే ఈ భూము ఆ ఒక్క భూమే కాదు, మన పూసపల్లి ఏరియాలో కూడా, పూసపల్లి రూట్లో కూడా మొత్తం 50 ఎకరాల భూమిలో మామిడి తోటలు కూడా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారు. ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రతి దళితునికి 3 ఎకరాల భూమి ఇస్తానన్నది. కానీ 3000 కోట్ల విలువ చేసే భూమి ఒక్కడే ఇక్కడ ఓం నారాయణ గారు ఆక్రమించుకొని అనుభవిస్తూ ఉన్నాడు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము ఇప్పుడే మన కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తప్పకుండా పై అధికారులు స్పందించాలి. లేని ఏడల లంబాడి హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో మేము తప్పకుండా ముఖ్యమంత్రి గారికి పోయి ఇక్కడ మానుకోట నుంచి పాదయాత్ర చేస్తాం. అదేవిధంగా రెవెన్యూ మంత్రి గారు తప్పకుండా మీరు స్పందించాలి. రంగనాథు గారు మీరు కూడా స్పందించాలి. తప్పకుండా ఈ భూమిని స్వాధీనం చేసుకునేంత వరకు మా సంఘం పోరాటం చేస్తూనే ఉంటుంది. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు మీరు ఎన్నికల ముందు భూ కబ్జాదారులపై చర్యలు తీసుకుంటామన్నారు. తప్పకుండా ఈ భూమి విషయంలో మీరు చర్యలు తీసుకోవాలి. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో అంగన్వాడీ టీచర్లు ఆహార సమస్యల పరిష్కారంపై రేపు జరగనున్న ధర్నాను జయప్రదం చేయాలని అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు చిర్ర లక్ష్మీ నరసమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లరీశ్వర్లు మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు కనీస వేతన హామీని అమలు చేయాలని, మహబూబాబాద్ జిల్లాలో ఖాళీగా ఉన్న టీచర్లు ఆయా పోస్టులను భర్తీ చేయాలని, పెండింగ్ బిల్లులు చెల్లించాలని, సంక్రాంతి పండుగ సెలవులు ఇవ్వాలని అన్నారు. రేపు జరుగుతున్న చెలో కలెక్టరేట్ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు ఆయాలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు.
కూడా తమ న్యాయమైన డిమాండ్ కోసం ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకొచ్చినా కూడా ప్రభుత్వం స్పందించకపోవడంతో పాటు సంబంధించిన శాఖ కార్పొరేషన్ స్పందించకపోవడంతో మరి సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు చెలో కలెక్టరేట్ ఆందోళన పిలుపునివ్వడం జరిగింది. ఈ ఆందోళనలో భాగస్వామి అయినటువంటి మరి మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు, మరిపెడ, కేసముద్రం, కొత్తగూడ, మహబూబాబాద్ ఎమ్మెల్యేస్ పాయింట్లకు సంబంధించినటువంటి కార్మిక మేస్త్రీలకు, నాయకులకు మొదటగా వాళ్ళందరూ కూడా విప్లవ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. వాటితో పాటు తెలియజేయడం కోసం రాష్ట్రం లోపల కూడా ఉన్నటువంటి కార్మిక సంఘం టీయూసీఐ నాయకులు మరి కొత్తపల్లి రవి గారు, అదేవిధంగా మరి ఈ యొక్క సంబంధించినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వంకాయలపల్లి జక్కరయ్య గారు, ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ దేశపల్లి నవీన్ గారు, వివిధ ఎమ్మెల్యేస్ పాయింట్ల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, అదేవిధంగా ఏఐటీసీ నాయకులు, టీయూసీఐ నాయకులు అందరికీ కూడా లాల్ సలాం తెలియజేస్తూ మరి ముఖ్యంగా సివిల్ సప్లై కార్పొరేషన్లో మరి మనం చాలామంది దీర్ఘకాలికంగా రాష్ట్రం లోపల ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రారంభమై ప్రజలందరికీ కూడా ప్రధానంగా సంక్షేమ పథకం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారుల దాడులు. సీఐకే జగదీష్ని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు 2/10/2024 రోజున దంతలపల్లి పోలీస్ స్టేషన్లో ఒక కేసు విషయంలో 4 లక్షల డబ్బులు డిమాండ్, 2 లక్షలు ఇచ్చిన బాధితుడు మిగతా 2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసిన సీఐ ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు 2 లక్షలు లంచం తీసుకున్నాడనే ఫిర్యాదుతో ఏసీబీ అధికారుల విచారణ. సీఐకే జగదీష్పై కేసు నమోదు. సీఐ జగదీష్ను అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్న ఏసీబీ అధికారులు. చంపాలని చెప్పేసి సమాచారం ద్వారా మేము అందరం కూడా అక్కడికి వెళ్ళాము. మొత్తం ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసి జరిగింది. తను బయలుభూమికి వెళ్తుండగా తలపై మంచం పట్టితో కొట్టి చంపారని చెప్పేసి సమాచారం వచ్చింది. అతను 2వ తారీఖు నాడు 3వ తారీఖు నాడు అతను పిలిపించి ఇక్కడే పోలీస్ స్టేషన్లో సీఏ గారు ఉంచుకొని అతను డబ్బులు డిమాండ్ చేసి పార్ట్ పేమెంట్ కట్టిన తర్వాతనే పంపించాడు. ఆ తర్వాత మిగిలిన డబ్బులు తీసుకొస్తా అంటే పంపించాడు. తర్వాత ఆ డబ్బుల గురించి వేధించడంతో మా దగ్గరికి 25వ తారీఖు నాడు మా దగ్గరికి అక్టోబర్ 25 అప్పటి నుండి మేము ఫాలోఅప్లో ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ. సీఎం రేవంత్ రెడ్డి రైతాంగానికి పెద్దపీట వేస్తున్నారని హన్మకొండ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు పింగిలి వెంకట్రాం నరసింహారెడ్డి అన్నారు. రైతు భరోసా అమలు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలపడానికి హర్షిస్తూ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో హసన్పర్తి మండల కేంద్రంలో సీఎం ఉప ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ మంత్రి ఎమ్మెల్యే చిత్రపటాలకు కిసాన్ సెల్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వెళ్తుందని అన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని ఆనందం వ్యక్తం చేశారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాకే పార్టీలకు అతీతంగా బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని గుర్తు చేశారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కింద ఈ నెల 26 నుంచి ఏడాదికి ఎకరానికి 12,000 రూపాయలు, అదేవిధంగా భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి 12,000 రూపాయలు ఇవ్వనున్నట్లు నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని పేర్కొన్నారు. ఈరోజు మండల్ వర్ధన్నపేట కాన్స్టిట్యున్సీలో మన రైతు బాంధవుడు మన సీఎం రేవంత్ అన్న గారు మన రైతుల గురించి ఆలోచించేది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం. రైతుల గురించి ఆలోచించి ఒక సంవత్సరానికి ఎకరాకు 12,000 రూపాయలు ఇస్తానని మనకు అసెంబ్లీలో ప్లస్ మన క్యాబినెట్ మీటింగ్లో తీర్మానం చేసినందుకు ఇవాళ మేము రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేస్తున్నాం. అదేవిధంగా కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తానని రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు మనకు అనౌన్స్ చేసిండ్రు. కాబట్టి మేము అందరం కలిసి హసన్పర్తి మండల్లో మండల్ పార్టీ ప్రెసిడెంట్, డివిజన్ ప్రెసిడెంట్, డైరెక్టర్లు, మిగతా కార్యకర్తలు, సీనియర్ కార్యకర్తలు, మాజీ జెడ్పీటీసీలు అందరం కలిసి ఇక్కడ రైతు బాంధవునికి మేము పాలాభిషేకం సంతోషంగా చేసి అరటి పండ్ల పంపిణీ చేసినాము. ఇది మా యొక్క అందరి అభిలాష, ఆశ.
15,000 ఇస్తామన్నది వాస్తవం. అప్పుడు మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్లలో 7,50,000 రూపాయల అప్పులు చేసి మా నెత్తి మీద పెట్టింది. కాబట్టి 7,50,000 కోట్ల అప్పులు చేసి మా నెత్తి మీద పెట్టి ప్రతి నెల 6,500 కోట్ల మిత్తి కట్టడానికి 1వ తారీఖు నాడు ఆయనకు 5వ తారీఖు జీతాలు ఇచ్చేటాడు. మేము టెన్షన్గా 1వ తారీఖుగా జీతాలు ఇచ్చుకుంటూ ఇంతకుముందు 2 లక్షల రుణమాఫీ అన్నది మేము చెప్పినట్టుగా 2 లక్షల రుణమాఫీ 20,600 కోట్లు రైతులకు మినిమం 25 లక్షల రైతు కుటుంబాలకు 2 లక్షల రుణమాఫీ చేసినాం. ఏదైతే మిగతా రాని రైతులకు కూడా ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే ఆ పొరపాట్లను సర్దించిన తర్వాత వాళ్ళకు కూడా రైతు మాఫీ చేస్తా అని మనం ప్రియతమ ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. కాబట్టి మేము 7,500 సంవత్సరాలు ఎకరాకు 6 నెలలకు ఇస్తానని మాత్రం మొత్తం 15,000 ఇస్తానని వాస్తవమే. కానీ ఇవన్నీ చూసుకొని అయితే బడ్జెట్ అయితే ఏ విధంగా ఉంటుందో చెప్పిన మాట నిలబెట్టుకుని బ్రోకర్ మాట చెప్పకుండా మేమైతే రైతుల గురించి ఆలోచించి 2 లక్షల రుణమాఫీ చేసి ఈ రైతు బంధు ఇచ్చి రైతు కూల 12,000 ఇచ్చి ఇవన్నీ మాట నిలబెట్టుకుంటూ 6 గ్యారెంటీలు చేసి ఇవన్నీ చేసుకుంటూ మన ప్రభుత్వము ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము క్యాబినెట్ మా ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఈ మా కాంగ్రెస్ పార్టీ రైతుల గురించి ఆలోచించే పార్టీ కాబట్టి ఇది మేము తప్పకుండా ఏ అయితే చెప్పినరో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తానికి చాలా తీవ్ర ప్రయత్నం చేస్తుందో లోటున్నా కూడా సర్దిస్తుంది. దేవరూప్ల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండలంలోని 60 మంది లబ్ధిదారులకు మంజూరైన 60,60,960 రూపాయల చెక్లను ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అధికారులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెక్కులు రావాలంటే నానా ఇబ్బందులు పడేవారని అన్నారు. అదే మన ప్రజాప్రభుత్వంలో ఎటువంటి అవినీతికి తావులేదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేసి చూపెడతామని అన్నారు. మీరందరూ కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మహిళలను కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్ల శ్రీరాములు, ఎస్సీ ఎస్టీ బీసీ మండల అధ్యక్షులు ఇనుముల నాగరాజు, ముఖ్య సర్జన్ గణపతి, కాంగ్రెస్ నాయకులు రెడ్డి రాజుల రమేష్, భువనగిరి యాకస్వామి మహిళలు పాల్గొన్నారు. ప్రజాప్రభుత్వంలో ఎక్కడ కూడా ఆగలేదు. అన్ని పనులు ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తున్నాం. 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ అయినా, 500 గ్యాస్ సిలిండర్ అయినా, ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలకి పరిమితిని పెంచడము, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, ఇవన్నీ కూడా మరి సంవత్సరంలోనే ఇన్ని చేసినాం. మరి వాళ్ళు 10 సంవత్సరాలలో చేయని వెళ్ళినా కూడా మనం 1 సంవత్సరంలో చేసి చూపించాం ప్రజాప్రభుత్వంలో. అట్లనే మన నియోజకవర్గం విషయానికి వస్తే మన నియోజకవర్గ అభివృద్ధిలో కూడా ఎక్కడ వెనక్కి పోకుండా అన్ని కూడా చేస్తున్నాం. అభివృద్ధికి వెనక్కి పోను, ముందే ఉండి అన్ని చేస్తాం. మీకు దానికి మీ అందరి సపోర్ట్ కూడా కావాలని కోరుకుంటున్నాం. చెక్కులు రావాలంటే నాన్న ఇబ్బంది పెట్టేటోళ్ళు ఎవరు ఏ పార్టీ అన్న చూసి ఏ పార్టీ వాళ్ళ అయితే ఆ చెక్కులు వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడం, మేము పార్టీ మాత్రమే ఇస్తామా, లేకపోతే కొంతమంది వసూళ్ళ బ్యాచ్ వాళ్ళు వసూలు చేయడం, డబ్బులు వసూలు చెక్కులు ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు ఎక్కడ కూడా అట్లా చేయకుండా లీడర్స్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఈ ప్రజాప్రభుత్వంలో అట్లాంటివి ఏమీ జరగకుండా ఎవరే పార్టీ అన్నా చూడకుండా చెక్కులు ఇస్తున్నాము. ఎందుకంటే ఎవరైనా అర్హులైన వాళ్ళే అప్లై చేసుకుంటారు కాబట్టి ఎవరే పార్టీ అన్నది లేకుండా మొహం చూసి ఓటు పెట్టట్లేము. ఒక్కటి కూడా మీరు కూడా ఈ ప్రజాప్రభుత్వంలో ఒకటి గమనించాల్సింది ఏంటంటే అన్ని లక్షల కోట్ల అప్పు ఉన్నా కానీ ప్రజాప్రభుత్వంలో ఒకదాని తర్వాత ఒకటి అన్ని పథకాలు కూడా అమలు పరుచుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతుంది. మీరు చూసినట్టయితే రుణమాఫీ కూడా 21,000 కోట్లు అయింది. ఇంకా మిగతా 10,000 కోట్లు కూడా త్వరలోనే చేస్తారు. మళ్ళా ఇల్లు కూడా త్వరలో ఇల్లు మన సర్వే అవన్నీ కూడా అయినాయి కదా. ఇల్లు కూడా అర్హులైన నిజమైన పూర్ ఆఫ్ ద పూరెస్ట్ పేద వాళ్ళకి ఇల్లు వస్తాయి. అంతేగాని మొత్తము పార్టీ వాళ్ళకి గతంలో ఇచ్చినట్టుగా ఇల్లున్న వాళ్ళకే ఇల్లు అట్లా రావు. నిజమైన అర్హులైన హైదరాబాద్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రెస్ మీట్. బంజారాహిల్స్ కేటీఆర్ నివాసం వద్ద మీడియా సమావేశం. ఈ సమావేశంలో మాట్లాడిన ఎర్రబెల్లి దయాకర్ రావు తప్పు చేయలేదు, తప్పు జరగలేదు. కేటీఆర్ పై వస్తున్న ఆరోపణలకు భయపడే ప్రసక్తి లేదు. కావాలని కేసులు సృష్టిస్తున్నారు. ఏ విధంగా అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది కేవలం రాజకీయ కక్షే. ముమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వ కుట్ర కేసు అని స్పష్టం చేసిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
అందులో రాజకీయ కక్ష లేదు, చట్టం తన పని తాను చేసుకోపోతుంది. దానికి రాజకీయ కక్షే 100%. నేను 40 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నా, ఇంత ఘోరంగా రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూడలేదు. అన్ని రాజకీయ కక్షలు రావాలని చేస్తున్నాడు. ఏం చేసిన న్యాయం మా తరఫున తప్పకుండా. ఆదిలాబాద్ జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాలను ప్రారంభించిన మంత్రి సీతక్క. రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పించిన మంత్రి సీతక్క. ద్విచక్ర వాహనదారులకు తప్పకుండా హెల్మెట్ ధరించాలని కోరిన మంత్రి సీతక్క. హెల్మెట్ ధరించి స్కూటీ నడిపి ఆదర్శంగా నిలిచిన సీతక్క. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ బహుకరించి స్వయంగా ధరింపజేసిన మంత్రి సీతక్క. సీతక్క అభ్యర్థకు మురిసిపోయిన బైకర్స్. హెల్మెట్ డొనేట్ చేయడం జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో 20 హెల్మెట్లు ఫ్రీగా 2% డొనేట్ చేయడం జరుగుతుంది. నేనేమనుకున్నా అసలు ఎస్పీ గారు, కలెక్టర్ గారు సంక్రాంతి పండుగ సందర్భంగా భక్తులు లక్షలాదిగా తరలి వచ్చే ఐన్హోలు మల్లికార్జున స్వామివారి జాతరకు సంబంధించి ఏర్పాట్లపై ఈరోజు ఆలయ ప్రాంగణంలో వర్ధనపేట నియోజకవర్గ శాసనసభ్యులు కేఆర్ నాగరాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వరంగల్ కూడా చైర్మన్ ఇనకల వెంకట్రామరెడ్డి, నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకాడే తదితరులు పాల్గొన్నారు. ఏమంటారంటే మీదైనా గవర్నమెంట్ డిపార్ట్మెంట్, మాదైనా గవర్నమెంట్ డిపార్ట్మెంట్, ఇక్కడ బడ్జెట్ మిగిల్చుకోవాలి, ఎవరికి అవార్డు వచ్చేది ఏమి లేదు. సో నెక్స్ట్ టైం కి మీకు ఏం కావాలన్నా పర్మనెంట్ గా మనం అడగండి, అవి పెండింగ్ లో ఇస్తాం. దాంతో పాటు అన్నీ చెప్పినట్టు చేంజింగ్ రూమ్స్ కూడా పర్మనెంట్ గా కలుగుతాం. మీరు ఐడెంటిఫై చేయండి ఒక ఏరియా మహిళలకు ఏదైతే చేంజింగ్ రూమ్స్ ఉన్నాయో అదొకటి. ప్రతిసారి మీరు ఈ ఫ్యాక్టరీ ఆఫ్ ట్యాక్స్ అని పెట్టి టెండర్ వేసి పైసలు పే చేయకండి. ఎక్కడెక్కడ మీకు ట్యాంక్స్ కావాలో దాని చుట్టూ వాటర్ పెడితే పర్మనెంట్ ఒక 15 చోట్ల అది కూడా బడ్జెట్ చేయండి. దానికి చేంజింగ్ రూమ్స్ కి, టాయిలెట్స్ కి గవర్నమెంట్ కంప్లీట్ చేసి ఇస్తాము. దాన్ని మీరు లీజ్కి ఇచ్చి వచ్చిన పైసలు మనం తీసే వాడుకోవచ్చు కదా. కూడా దానికి అది తప్పకుండా చేస్తాం. ఇప్పుడు ఎమ్మెల్యే గారికి ఎంక్వైరీ చేసి ఏమంటారంటే అది వరంగల్ చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, వాళ్ళు ప్రైవేట్లోకి వెళ్తే వాళ్ళు కూడా చూసుకొని ఇక్కడ సర్వీస్ చేస్తారు కదా. మెడికల్ కానీ, ఇప్పుడు రోహిణి కానీ, ఎన్ఎస్ఆర్ అప్పలు కానీ వాళ్ళు వెళ్తే వాళ్ళు కూడా కాంట్రాక్ట్ పెడితే ఫ్రీ సర్వీస్ చేస్తారు. మొత్తం ప్రజలు మనమే పడకుండా, అంటే వాళ్ళు ఎంత వాళ్ళందరూ భక్తులే కదా ఇక్కడ. సో అది కూడా నేను రిక్వెస్ట్ చేసి ఎక్సెల్ మీకు మెడికల్ సర్వీస్ కూడా రెస్పాండ్ వాళ్ళకి. ఇప్పుడు మీరు మన డిపార్ట్మెంట్ కొట్టాడు నేను లేదు, వాళ్ళు 4 రూపాయలు ఎక్కువ కట్టుబడి పెట్టండి. మిగిలిన పైసలు ఏంటి పంపిస్తాం, ఇంకనే ఉంది కదా. మీ గుడి అభివృద్ధి కావాలంటే పర్మనెంట్ గా ఆలోచించండి. ప్రతిసారి టెండర్ చేసి పైసలు వేస్ట్ చేయకుండా మీరు ఈ జాతర అయిపోతేనే మాకు యాక్షన్ ప్లాన్ ఇవ్వండి. లెటర్ తీసుకొని కూడా తరచుకి ఏం కావాలో నేను చేయించే బాధ్యత. గురుకులంలో ఫుడ్ పాయిజన్, 23 మంది విద్యార్థులకు అస్వస్థత. కరీంనగర్ పట్టణం శర్మానగర్లోని మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాలలో 22 మంది విద్యార్థులకు అస్వస్థ. రాత్రి 12 గంటలకు విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో రాత్రి 19 మందిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పాఠశాల సిబ్బంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేశాను. బ్రేక్ఫాస్ట్ చేశారు. ఎర్లీ మార్నింగ్ అయ్యేసరికి సరిగా స్లీప్ లేదు. ఎంతమంది మేడం? 23 మెంబర్స్ వచ్చారు. శర్మనగర్ వెళ్ళేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేశాను. బ్రేక్ఫాస్ట్ చేశారు. ఎర్లీ మార్నింగ్ అయ్యేసరికి సరిగా స్లీప్ లేదు. ఎంతమంది మేడం? 23 మెంబర్స్ వచ్చారు. శర్మనగర్ వెళ్ళేది
మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేశాను నేను. బ్రేక్ఫాస్ట్ చేశారు. ఎర్లీ మార్నింగ్ అయ్యేసరికి సరిగా స్లీప్ లేదు. ఎంతమంది మేడం? 23 మెంబర్స్ వచ్చారు. శర్మనగర్ వెళ్ళేది. మొగులపల్లి మండలం అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ఏకైక లక్ష్యమని భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఈరోజు భూపాల్పల్లి నియోజకవర్గం మొగులపల్లి మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 36 మంది కళ్యాణ్ లక్ష్మి మరియు షాదీ ముబారక్ లబ్ధిదారులకు 36,04,176 విలువైన చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వంలో పేద ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు. ప్రజాపాలనలో అర్హులైన వారికి అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఎంతోగానో కృషి చేస్తుందన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్లు అధికారంలో ఉండి ఏమీ చేయలేక ప్రజాప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. 7 లక్షల కోట్ల అప్పులో ఉన్న రాష్ట్రాన్ని పాలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు రోజుకు 18 గంటలు కష్టపడుతున్నట్లు తెలిపారు. ఏళ్లలో మా నర్సింగ్ అన్నకు తెలుసు, సంచికి 3 కిలోలు 4 కిలోలు కట్ చేసుకున్నారు. క్వింటల్కి ఒకడ 10 కిలోలు రైస్ మిల్లోడు దోసుకున్నాడు. నర్సింగ్ అన్న చెప్తే రైస్ మిల్లుకు సీరియస్ వార్నింగ్ ఇచ్చి చెప్పారు. ఎట్టి పరిస్థితులలో రైతు దగ్గర సంచికి 3-4 కిలోలు దోసుకుంటే మీ మిల్లులను సీజ్ చేస్తాం అనంటే నర్సింగ్ అనే ఉండి క్వింటల్కో 2 కిలోలు సంచికో 2. అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు 21,000 కోట్లు రైతు భరోసా రైతు బంధు ఇచ్చారు. మనం ఈరోజు మొదటి సంవత్సరం 7,500 కోట్లు గెలవగానే ఇచ్చి రెండోసారి ఎందుకు ఇవ్వలేదంటే ఇలాంటి రాళ్ళు గుట్టలు బండలు పొలం దున్నుకొని కాస్తు చేయని రైతులకు తీసేసి వాళ్ళు ఎకరాన 5,000 ఇస్తే ఇంకో 1,000 రూపాయలు పెంచి 2 పంటలకు 12,000 రూపాయలు 26వ తారీఖు రోజున మీ ఖాతాలో వేయబోతున్నామని మీకు ఈ సందర్భంగా అదేవిధంగా ఈరోజు గతంలో వాళ్ళు ఇప్పుడు జబ్బలు జరుస్తున్నారు. ఇప్పుడు మనం ఇన్ని పథకాలు ఇస్తున్నాం. అప్పుల పాల చేసినటువంటి ఈరోజు ఈ రాష్ట్రంలో కనుక వాళ్ళు ఈరోజు దళిత గిరిజన కుటుంబాలకు ఎకరాన 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు. చదువుకున్న బిడ్డలకు ఇంటికి ఉద్యోగం ఇస్తామన్నారు. ఊరుకో ఉద్యోగం గతి లేదు. రిటైర్డ్ అయిన వాళ్ళ 2 లక్షల ఉద్యోగాలు కూడా లేవు. అదేవిధంగా ఈరోజు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు లేదు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. 1,00,000 రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేస్తాని మొదటి 5 సంవత్సరాలు. ఈరోజు గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం మిగులు రాష్ట్రాన్ని 7 లక్షల కోట్లు అప్పు చేసి ఈరోజు నెలకు 6,500 కోట్లు వాళ్ళు చేసిన అప్పుకు మితి కడుతూ వేతనాలు చెల్లిస్తూ ఉచిత బస్సు ప్రయాణము ఇస్తూ అదేవిధంగా గృహ వసతి కొరకు ఉచిత కరెంటు కానీ రైతాంగానికి ఉచిత కరెంటు కానీ 500కు వంట గ్యాస్ సిలిండర్ ఇస్తూ ఈరోజు 5 లక్షల ఆరోగ్యశ్రీని 10 లక్షలు పెంచుతూ రేపు రాబోయేటువంటి రోజుల్లో మనం ఈరోజు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా ఎన్నికైన మొదటి 10 నెలల్లో 21,000 కోట్లు మనిషికి 2 లక్షల రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం అది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. అదేవిధంగా రైతులకు 2 లక్షల రుణమాఫీతో పాటు సన్న వడ్లు పండించేటువంటి రైతులకి మద్దతు ధర కథనంగా 500 బోనస్ కూడా ఇస్తూ
సన్నవడ్లు ఎక్కువ వస్తే ఈ ఉగాది నుంచి దొడ్డు బియ్యము ఎవరు కూడా తినడం లేదు. 6 రూపాయలకు 7 రూపాయలకు అమ్ముకొని మహారాష్ట్ర దాటిస్తున్నారు. 30 పెద్దపల్లి జిల్లా మంతిని పట్టణానికి తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సుమారుగా 24.5 కోట్ల రూపాయల నిధులతో మంజూరైన అభివృద్ధి పనులకు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో 6 కోట్ల 71 లక్షలతో హైమాస్ లైట్స్ సోలార్ పనులకు 8 కోట్ల 14 లక్షలతో సమీకృత వెజ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం, పలు వార్డులలో సైడ్ డ్రైన్, సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు 9 కోట్ల 20 లక్షలతో మంత్రి మున్సిపాలిటీ నూతన భవన నిర్మాణం, డంపింగ్ యార్డ్, సిగ్గేషన్ షెడ్, డిఆర్సీ కంపౌండ్ హెడ్, ఆఫీస్ రూమ్, సెక్యూరిటీ రూమ్, టాయిలెట్స్, వెయింగ్ బ్రిడ్జ్ పట్టణానికి ఆర్చీల నిర్మాణాలకు వేరువేరుగా మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ అరుణశ్రీ, మంత్రి ఆర్డీఓ కె సురేష్, మంత్రి ఎంఆర్ఓ రాజయ్య, మున్సిపల్ చైర్పర్సన్ పెండ్రు రమాదేవి, మున్సిపల్ కమిషనర్ మనోహర్, మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీపతి భానయ్య, కౌన్సిలర్లు, అధికారులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఓం ధ్రువంతే రాజావరణో ధ్రువంతే వో బృహస్పతిః ధ్రువంతే ఇంద్రస్యాగ్నిష్టరాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ అభిషా తస్మై దేవాది ధ్రువం ఐం చ బ్రహ్మణస్పతిః అయం ముహూర్త సుముహూర్తోస్తు సూర్యాదీనాం నవానాం గ్రహాణాం గ్రహ నక్షత్రాణాం అత్యంతానుకూలతా ఫలసిద్ధిరస్తు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.